అనే విషయం. ఇక దాని తర్వాత ఇంకొక విషయం, బీసీ 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 ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా, ఎవరి నోట విన్నా, ఓ నలుగురు కూకొని మాట్లాడినా, చింత చెట్ల కిందనో వడ్రాయిల కాన్నో లేదా ఏ మూడు బాటల కాడ కూకొని మాట్లాడినా బీసీ నినాదం అనేది జోరుగా కనబడుతుంది. అసలు బీసీ నినాదం అని గతంలో ఎప్పుడూ లేనట్టు, ఇప్పుడే కొత్తగా బీసీ నినాదం అనేది పుట్టుకొచ్చినట్టు, అసలు బీసీలు అనేది బ్యాక్వర్డ్ వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో బీసీలకు సంబంధించి ఇప్పటివరకు ఈ చర్చ లేనట్టు, దీనికోసం ఎవరు పోరాటం చేయనట్టు ఈ మధ్య కాలంలో మీకు బీసీ నినాదం చాలా బలంగా వినబడుతుంది. కానీ బీసీల పక్షాన ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి తన జీవితకాలం పోరాటం చేసిండనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఇదే బీసీ సామాజిక వర్గం కోసం చాలామంది పోరాటం చేసిండనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి మనం మాట్లాడుకున్నాం. బీసీ బిల్లులపై కాంగ్రెస్ హ్యాట్సప్, దోకా గ్యారంటీ, 42% కోటా బాధ్యత బీజేపీదే పొన్నం ప్రభాకర్, రిజర్వేషన్లపై చేతులెత్తేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ఢిల్లీలలో కోటా కోసం హడావిడి చేయాలనే నిర్ణయం, 5వ తారీఖు 6వ తేదీ 7వ తేదీలలో మంత్రులు ఎంపీలతో ఢిల్లీకి, 7న జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపు, ఏకాభిప్రాయంతో ఆమోదించిన మంత్రివర్గం, ఎరువుల కొరత, పునరావాస కరువు కారణాలతో ప్రభుత్వంపై రైతులలో వ్యతిరేకత ఉన్నట్లుగా చర్చ, కోటా లేకుండా ఎన్నికలకెళ్తే నష్టమేననే వాదన, కాంగ్రెస్ బీజేపీ కపట ప్రేమ, స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు ఎగ్గొట్టేందుకు కుట్రలు, ముస్లింల బూచీ చూపి మోసం చేస్తున్న బీజేపీ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కోటాతో ఆటలద్దు, బీసీల మనోభావాలను దెబ్బతీస్తే తీవ్రమైన పరిణామాలు, రిజర్వేషన్ల విషయంలో పదే పదే మోసం చేస్తున్న బీజేపీ కాంగ్రెస్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మాజీ మంత్రి గంగుల సీరియస్, జాబులేవి క్యాలెండర్ ఏది, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా మీరు ఇస్తున్నా, ఇది వేరే టాపిక్ రైట్. అయితే ఇక్కడ ఒకసారి బీసీల నినాదానికి సంబంధించి చూద్దాం. బీసీ 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 ఈ మధ్యకాలంలో ఎందుకో ఇది రాజకీయ ఉపాధి లెక్క అనిపించింది అనేది నాకు అక్కడక్కడ కనబడుతున్నది. ఈ బీసీలకు సంబంధించిన నినాదం ఒకసారి సింపుల్గా ఇది ఎట్లా క్లోజ్ అవుతుందో నేను చెప్తా. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఇక ఏమన్నా అంటే ఇక మాకంటే ఎక్కువ బాగా తెలుసు అని నెత్తి మీద ఎంటికలు వీక్కునే బ్యాచ్ ఎక్కువ ఉన్నది. ఈ బీసీలకు సంబంధించి ఫస్ట్ తమిళనాడుకు సంబంధించి రిజర్వేషన్లు 50%కి మించాయండి. ఈ ఒక్క విషయం తెలవాలి. ఇది 90స్లో జరిగిన చర్చ. ఎందుకంటే 2000 ముందు ప్రభుత్వానికి సంబంధించి అప్పుడు బహుశా పీవీ గారు అనుకుంటా వారి దగ్గరికి వెళ్ళి ఒప్పించి 50% పైగా రిజర్వేషన్లు తమిళనాడుకు సంబంధించి అప్పుడు వాళ్ళు సాధించగలిగారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ బీసీ నినాదానికి సంబంధించి మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇది మన పార్టీ. తర్వాత బీజేపీ ఉంది, ఇది మన పార్టీ. ఆ తర్వాత ఇక నేను విపక్షాల గురించి మాట్లాడను కూడా. ఎందుకంటే అధికారంలో ఉన్నది ఎవరు? ఒకటి తెలంగాణ రాష్ట్రం, ఈడ ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. దాంతోపాటుగా సెంట్రల్లో ఎవరు ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. ఓకేనా? ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఏంది ఇక్కడ 3వ ఎపిసోడ్ ఏంటంటే రాజ్యాంగం. ఇక్కడ అసెంబ్లీ ఆమోదం తెలపడం కానీ, ఆర్డినెన్స్ల జారీ కానీ, రాజ్యాంగ సవరణ కానీ జరగాలి అనేది కొంతమంది నాయకుల విశ్లేషణ, కొంతమంది చెప్తున్న వాదన. సరే, ఇది రాజ్యాంగ విషయంలో సుప్రీం చూసుకుంటుంది. రాజ్యాంగ సవరణ చేస్తారా, షెడ్యూల్ 9కు సంబంధించి ఏం చేస్తారు, లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించి సుప్రీంకు సంబంధించి సుప్రీం మాత్రం చాలా క్లారిటీగా చెప్పింది. 50% ఎట్టి పరిస్థితులలో కూడా రిజర్వేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరగొద్దు అనే విషయానికి సంబంధించి చూసాం. 50% రిజర్వేషన్ మించొద్దు అంటూ కూడా పూర్తి స్థాయిలో చర్చ అయితే కొనసాగింది. ఈ 50%కి సంబంధించిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో, రిజర్వేషన్లు 50%కి మించొద్దని సుప్రీంకోర్టు పెట్టింది. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత రాహుల్ గాంధీ అందరికీ తెలిసిన విషయమే, జాతీయ నేత కాబోయే ప్రధాని అని ప్రచారం అయితే కూడా జరుగుతుంది. అంటే ప్రధానమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ నుంచి వారే, ఇది క్లియర్ కట్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వీరు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రోజు పార్లమెంటుకు వెళ్ళడం, పార్లమెంటుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమని చెప్పిళ్ళు, ఇక్కడ రాహుల్ గాంధీకి సంబంధించి ఈ 50% ఏదైతే ఉన్నదో రిజర్వేషన్, ఈ గోడలు ఏవైతే ఉన్నాయో ఈ గోడలను బద్దలు కొడదామంటూ గతంలో డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీకి సంబంధించి. ఓకేనా? ఇది వారి స్టేట్మెంట్. ఇది ఇక్కడ జరిగిన ఎపిసోడ్. ఇప్పుడు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, రెండోది కేంద్ర ప్రభుత్వం. ఈ 2 ప్రభుత్వాలు ఏం చేయాలి? మన కాంగ్రెస్ నుంచి 8 మంది, బీజేపీ నుంచి 8 మంది, భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దానితో పాటుగా
వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఏం చేయాలి, ఢిల్లీకి వెళ్ళి మన దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ఉంటాడు, దాంతోపాటు రాష్ట్రపతి ఉంటుంది, దాంతోపాటు సుప్రీంకు సంబంధించిన జడ్జిలు ఎవరైతే ఉన్నారో అక్కడ అడ్వకేట్లతో అంటే రాజ్యాంగ పరంగా చర్చించి వీళ్ళని కలిస్తే ఇది అయిపోయే ముచ్చట. దాన్ని ఒప్పించగలగాలి. ఎందుకంటే ఇక్కడ ఈ రెండు ప్రభుత్వాలకు ఉన్న ప్లస్ ఏంటంటే ఈ బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు కావాలంటే ఇది ఎన్డీఏ కూటమి, అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి దీంట్లో భాగస్వామ్య పార్టీలు చాలా ఉన్నాయి. అటు బీహార్కు పోతే అఖిలేష్ యాదవ్, ఈ పక్కన మన పొలిమేర దాటితే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు, ఇట్లా కొన్ని పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి. ఒకవేళ దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పిద్దామా లేదా ఏదైనా చేపిద్దామా అంటే ఇతర రాష్ట్రాలలో కూడా ఈ రిజర్వేషన్ల పంచాయతీ మొదలయ్యే అవకాశం ఉన్నదనేది వీళ్ళ వాదన. ఇక రెండో వాదన ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లున్నది అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి, వెనక సామెత ఉంటుంది వెనకటే. ఇప్పుడు దాని పరిస్థితి అట్లుంది. లేదు రిజర్వేషన్లు పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో పోదామంటే భయంకరమైన ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. లేదని సైలెంట్గా ఊకుందామా నూతిలో పడ్డట్టు అవుతుంది. నూతిలో వద్దు గోతిలో వద్దు పోయి ఢిల్లీలో ఊకుందాం అని చెప్పేసి పక్కా వ్యూహాత్మకంగా, నిజంగా కూడా వ్యూహాత్మకమే అనొచ్చు దీన్ని. ఎందుకంటే దీంట్లో చాలా క్లారిటీగా మీరు ఒకసారి చూడుర్రి. ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో ఈ నెపం ఎవరి మీద నెట్టొచ్చు, 5వ తారీఖున 6వ తారీఖున 7వ తారీఖున, అంటే ఈ 3 తేదీలలో ఎవరెవరు పోతుల్లో మంత్రులు ఎంపీలతో కలిసి ఢిల్లీకి పోతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, ఈ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో కేవలం 22% మాత్రమే అయింది. ఇప్పుడు బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉన్నది. మేమేం చేసినాం, అసెంబ్లీకి సంబంధించిన తీర్మానం చేసినాం, దాంతోపాటు ఆర్డినెన్స్కు సంబంధించి కూడా చేసినాం, గవర్నర్ పంచాయతీ దగ్గరికి కూడా వెళ్ళింది. ఇప్పుడు కేంద్రం చేతిలో ఉన్నది. మేమేం చేసినామంటే ఢిల్లీకి వచ్చినాం, ఢిల్లీకి సంబంధించి ధర్నా చేసినాం, వినతి పత్రం కూడా అందించినాం. సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్ట్రైట్గా నా దారి రహదారి అన్నట్టుగా ప్రజల రహదారిగా వెళ్ళిపోయింది అనేది వీళ్ళు ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి బీజేపీకి ఇక ఇది తీరని నష్టంగా మాటిల్తుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఇక విపక్షం అంటే గతానికి సంబంధించి ఇప్పటికి సంబంధించిన చర్చ జరుగుతుంది, అది ఇక ప్రజలు చూసుకుంటారు, అది పక్కన పెడదాం. సో ఇక్కడ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు పెట్టింది అని చెప్పడానికి నిదర్శనం. అయితే ఇందులో ఇంకొక తిరకాసు కూడా ఉన్నది. ఏంటి అంటే బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు ఎందుకు అంటే ఆల్రెడీ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఇచ్చే గడువు కూడా కేల్కత్తం దుకాన్ బంద్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ హైకోర్టు ఇచ్చిన గడువు కూడా పూర్తయిపోతే నెక్స్ట్ ఏంటి అనేది ఉన్న అంశం. సో ఇప్పుడు తెలంగాణలో కొన్ని సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఏంటి అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ 2-3 అంశాలను ఒకసారి మనం చూద్దాం. ఒకటి, ఎరువులకు సంబంధించిన పంచాయతీ ఉంది. ఇటు పునరావాస కరువు కారణాలతోని ప్రభుత్వంపై రైతులలో వ్యతిరేకత ఉన్నది. ఈ 2 అంశాలతో పాటు గురుకుల పంచాయతీ ఉన్నది, దాంతోపాటు సిగాచి పంచాయతీ ఉంది. ఇట్లా రకరకాల పంచాయతీలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇదంతా స్ట్రైట్గా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం దీని నుంచి ఎస్కేప్ అయిందని చెప్పొచ్చు, లేదా వ్యూహాత్మకంగా డైవర్ట్ చేసింది అని చెప్పొచ్చు. దీనికి ఒక ప్రధానమైన ఎపిసోడ్ కూడా కనబడుతుంది. సో ఫైనల్లో ఇక్కడ ఎవరిది పై చేయాలనుకుంటారు, పోరాటం చేసేటోళ్ళందరూ ఉత్తముచ్చటవుతుంది. చివరికి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అటో ఇటో సక్సెస్ అయిపోయే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే వ్యూహాత్మకమైన అడుగులు. దీన్ని మనం ఎన్ని విమర్శలు చేసినా, ఎంత చర్చించినా, ఎంత లోపడి పోయినా, అటు బీజేపీ గురించి చర్చించినా, ఇటు కాంగ్రెస్ గురించి చర్చించినా, అటు బీఆర్ఎస్ గురించి చర్చించినా, లేదా పోరాటం చేసే వ్యక్తుల గురించి చర్చించినా, ఏది చర్చించినా ఏమవుతుంది అంటే కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రం చేయాల్సిన బాధ్యత చేసింది, ఇక మిగిలింది రాజ్యాంగ సవరణే. దానికి కానీ ఆ గవర్నర్ పంపించిన సింపుల్గా వీళ్ళు ఎస్కేప్ అయిపోతారు. సో ఇలాంటి పరిస్థితులలో 5, 6, 7 తారీఖులలో ఢిల్లీలలో మకామేషన్లు అంటే ఈ లోపు ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించిన కోర్టు విషయంలో లేకపోతే ఇంకోటి జరిగి ప్రభుత్వం చేయాల్సిన పోరాటం చేసిందనే ఎజెండాను సింపుల్గా ఇట్లా డైవర్ట్ చేసేస్తారు. సో ఇక్కడ పని అయిపోయింది. ఓకేనా, ఇక ఇది ఇట్లున్నది. దీంతో పాటుకు ఇది ఒకటి